ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఈ విధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ముక్క జ్యూసీగా రైస్ పొడి పొడితో చక్కగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన టమాటా కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టి ఉంచుకున్న కేజీ చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 4 కప్స్ రైస్కి 7 కప్స్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసి మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఉడికించిన చికెన్ పీసెస్ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే వాటర్లోకి 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఆ లోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టి ఉన్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయిందండి. ఒకసారి అయితే చెక్ చేసేద్దాము. రైస్ కూడా చక్కగా పొడి పొడితో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి కింద చికెన్ కర్రీ పెట్టేసి పైన రైస్ పెట్టేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లెమన్ ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి. ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.